రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మరోమారు ఉత్తరాంధ్ర ప్రజలలో ఓట్లు కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ రాజధానిగా ఉంటుంది, రేపు ఎన్నికల తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, క్యాపిటల్గా కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పి ఆయన మళ్ళీ ప్రకటించారు. అంటే ఇప్పటికే నీవు ఏదైతే 3 రాజధానులు అన్నావో ఆ బిల్లు ఉపసంహరించుకున్నావు, కోర్టులో కూడా నీకు స్పష్టంగా వ్యతిరేకంగా వచ్చింది. నీవు అక్కడ అమరావతి రాజధాని అభివృద్ధి చేయలేకపోయావు. మరోవైపు కర్నూలులో న్యాయ రాజధాని చెప్పి కనీసం హైకోర్టు అక్కడ పెడతాననే కూడా ఢిల్లీకి ప్రపోజల్ కూడా పంపలేకపోయావు. ఆ రకంగా రాయలసీమ ప్రజలను మోసం చేశావు, అమరావతి ప్రజలను నిట్ట నిలువునా ముంచావు. మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఓట్ల కోసం విశాఖ రాజధాని డ్రామాలు ఆడుతూ ఉన్నావు. నీవు 5 ఏళ్లలో ఏమి చేయలేకపోయినావు. ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కానీ ఒక పరిశ్రమ కానీ ఏది కూడా అభివృద్ధి చేయలేని అసమర్థుడుగా మిగిలిపోయి ఇవాళ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి, తద్వారా ఓట్లు లబ్ధి పొందడానికి నీవు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు తప్పితే ఇది ఏ రకంగా కూడా ప్రజలు ఆమోదించరు. ఎందుకంటే దాదాపు గత 4 సంవత్సరాలుగా అమరావతి రైతులు అక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ ఉన్నారు. నిజంగా నీవు చెప్పే దానిపై నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీవు 3 రాజధానులు అజెండాలో పెట్టు, నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ పేరు మీదుగా ఓట్లు అడుగు, మళ్ళీ నీకు అధికారం వస్తే ఖచ్చితంగా నువ్వు పెట్టుకోవచ్చు. కాబట్టి ఏమంటే గతంలోనే నీవు మోసం చేశావు. అంతకుముందు ఏనాడు 3 రాజధానులే 2019 ఎన్నికలకు ముందు మాట్లాడలేదు. పైగా నీ పాదయాత్రలో చాలా క్లియర్గా చెప్పావు, చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని కట్టలేకపోతా ఉన్నాడు, నేను వస్తే రాజధాని కడతానని చెప్పావు, బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నావు. ఆ రకంగా గతంలో మోసం చేసి మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా మోసం చేయడానికి, ఓట్లు పొందడానికి నీవు ఎత్తుగడలు వేస్తున్నావు తప్ప నీ హయాంలో విశాఖపట్నం అభివృద్ధి కాలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తామంటే మాట్లాడలేని ఒక చేతగాని దద్దమ్మగా మిగిలిపోయినావు. విశాఖ నగరంలో కబ్జా చేసుకుంటా ఉన్నావు, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేకపోయినావు. కనీసం ఒక స్కూల్ కట్టాలా, ఒక కాలేజీ కట్టాలా, నువ్వేమీ చేయాలి. ఆంధ్ర యూనివర్సిటీ అంతా సర్వనాశనం చేశావు. విశాఖ అభివృద్ధికి కూడా నీవు ఒక ఆగర్భ శత్రువుగా తయారైనావు. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు. 3 ముక్కలాట ఆడి మళ్ళీ ఓట్లు పొందాలని చెప్పి పగటి కళ్ళు గంటా ఉన్నావు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నావు.